హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఈ యొక్క వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2022 నోటిఫికేషన్ సంబంధించి మెయిన్స్ టు ఇంటర్వ్యూకు ఎంపిక చేయడానికి కావాల్సిన మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ వివరాలు అనేవి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఓకేనా? 750కి అండి, అవుట్ ఆఫ్ 750కి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు జనరల్ కట్ ఆఫ్ 409 ఉంది. ఉమెన్కి అయితే 394 ఉందండి. ఓకేనా? ఓపెన్ కేటగిరీ జనరల్ ఫర్ పీసీ నెంబర్ 15 జోన్ 4 సంబంధించి 400 ఉంది. బీసీఏ జనరల్ వచ్చేసి 379 ఉంది. బీసీఏ ఉమెన్కి వచ్చేసి 377 ఉంది. బీసీబీకి వచ్చేసి 386, బీసీబీ ఉమెన్కి వచ్చేసి 79 ఉంది. సికి వచ్చేసి 403, బీసీడీకి వచ్చేసి 390 అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి యొక్క కట్ ఆఫ్ వివరాలు వచ్చేసి మరి ఇదంతా కూడా మనకు మెయిన్స్ 2022 నోటిఫికేషన్ సంబంధించండి. ఓకేనా? మెయిన్స్ టు ఇంటర్వ్యూకు ఎంపిక చేయడానికి యొక్క కట్ ఆఫ్ వివరాలు, మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఇప్పుడు మిగతా కేటగిరీలు కానీ మనం ఒకసారి చూసినట్లయితే మనకు వచ్చేసి బీసీఈకి సంబంధించి అయితే జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 396 ఉంది. బీసీఈ జనరల్ పీసీ నెంబర్ 15 జోన్ 4 వచ్చేసి 380 ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 387 ఉంది. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి వచ్చేసి 382 ఉంది. ఎస్సీ జనరల్కి వచ్చేసి 370 ఉంది. ఎస్సీ ఉమెన్కి వచ్చేసి 361 ఉంది. ఎస్సీ జనరల్ పీసీ నెంబర్ 15 జోన్ 2కి వచ్చేసి 367 ఉంది. ఎస్సీ ఉమెన్ నాన్ లోకల్ పర్ పీసీ నెంబర్ 15 జోన్ 4కి వచ్చేసి 360 అయితే మనకు ఉంది. అంటే ఈ యొక్క కట్ ఆఫ్ వివరాలన్నీ కూడా మనకు కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 750కి మనకు కట్ ఆఫ్ వివరాలు ఉండడం జరిగింది. మరి ఇతర కేటగిరీలు కానీ మనము చూసినట్లయితే మనకు ఈ యొక్క కట్ ఆఫ్ వివరాలు అనేవి ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇప్పటి వరకు అయితే ఈ యొక్క మెయిన్స్కి సంబంధించి కట్ ఆఫ్ వివరాలు అయితే అందుబాటులో లేవు. మరి ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మన యొక్క వివరాలు మనకు అది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఖచ్చితంగా మనం 750కి 700 600 అనుకుంటారు చాలామంది. అలా ఎప్పుడు అనుకోవద్దండి. ఒక లిమిట్, ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉంటే ప్రతి అభ్యర్థి కూడా పోటీ పడవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇంకా ఎస్సీ ఉమెన్కి వచ్చేసి జోన్ 4 360, ఎస్టీ జనరల్ 362 ఉంది. ఎస్టీ ఉమెన్కి వచ్చేసి 343 ఉంది. అదేవిధంగా హెచ్హెచ్ జనరల్కి వచ్చేసి 296 ఉంది. ఓహెచ్ జనరల్కి వచ్చేసి 343 ఉంది. ఓహెచ్ ఉమెన్కి వచ్చేసి 332 ఉంది. విహెచ్ ఉమెన్కి వచ్చేసి 334 ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఈ యొక్క జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 335 ఉంది. ఇది కట్ ఆఫ్ వివరాలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఈ యొక్క అప్డేట్ కూడా మనకు ఎస్టర్డే డేట్ 10వ తేదీన రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 టార్గెట్ చేయాలనుకుంటారో వాళ్ళు కావాల్సిన మార్కులు, కట్ ఆఫ్ మార్కులు అందులో యావరేజ్గా అవుట్ ఆఫ్ 750కి 45-50% స్కోర్ చేసినా సరిపోతుంది అని ఇక్కడ మనకు క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది ఈ యొక్క కట్ ఆఫ్ వివరాలను బట్టి. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా పోటీ పడడానికి అవకాశం ఉంది. ఓకేనండి? అంటే ఈ వివరాలు ఇంత ఈజీగా ఉంటుంది, ఇంత కట్ ఆఫ్ అనేది ఈ విధంగా దీన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. అంటే ప్రిపేర్ అవ్వడానికి ఎటువంటి ఇందులో లక్ష్యం చేయకూడదు, అంటే పోటీ పడవచ్చు. మరి ఇంకా గ్రూప్ 2 పోస్ట్ పెన్ సంబంధించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అవుతుందా లేదా, ఒకవేళ అయితే ఎన్ని నెలలు అవుతుంది అనే అభ్యర్థుల్లో అయితే ఈ యొక్క డౌట్ చాలామంది అభ్యర్థుల్లో, క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో చూసుకున్నట్లయితే 75% అభ్యర్థుల్లో ఈ యొక్క డౌట్ అయితే ఉంది. నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ప్రభుత్వం మనకు అనుకూలంగా అభ్యర్థుల దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల యొక్క పేపర్ సిలబస్ చేంజెస్ బట్టి, అదేవిధంగా సిలబస్లో ఉన్న అంశాలు కఠినంగా ఉన్నప్పటికీ, కొత్తగా యాడ్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. కనీసం అదైతే నాకు తెలిసినంత వరకు అయితే నా అభిప్రాయం ఏంటంటే 60 రోజులకు పైగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.